నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కరుణాకర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్‌లో భాగంగా ఈరోజు మనము పోటీ చేస్తున్న ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థిని మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. సో, ఈరోజు మన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి గ్రామంలో మనము ఈరోజు ఉప్పనమోని తిరుపతి గారితోన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో, ఆయన గురించి కొన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నా. ఓకే. ఏంటన్నా ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మీ గ్రామంలో. అసలు ఎలా ఉందన్న? మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉందన్న? నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు గ్రామంలో నాకున్న మంచి పేరు కావచ్చు, నేను అందించిన నా మోతాదు సేవలు కావచ్చు, ఓకే, ప్రజలు బాగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఓకే, నీలాంటి వ్యక్తుల సేవ ఈ గ్రామానికి అవసరం అనే విధంగా ఓకే, నాతోటి కలిసి ఉంటున్నారు. ఓకే. ప్రజెంట్గా ఇప్పుడున్న గ్రామంలో యువకులు ఎక్కువ ఉన్నారు, మహిళలు ఎక్కువ ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి తలకొండపల్లి గ్రామంలో మార్పు రావాలి అంటున్నారు, మార్పు కోరుకుందాం అంటున్నారు. ఆ మార్పుకు మేము సహకరిస్తాం అంటున్నారు కనుక నాకు కొంచెం చాలా బాగా ఆహ్వానిస్తున్నారు. మంచిగా ఉంది. గ్రామ ప్రజలకు నేను గత 30 సంవత్సరాల నుంచి ఏదో ఒక చిన్న సేవలు అందిస్తున్నా, అందట్లో పబ్లిక్లో ప్రజలలో ఉంటున్నా. ఎట్లాంటి సేవలు అందిస్తున్నా? నేను ఎలాంటి సేవలు అందించినంటే, గతంలో విడు పింఛన్లు ఎక్కువ మోతాదులు ఎక్కువ విడు పింఛన్లు ఇప్పించిన, ఈ సదరన్ సర్టిఫికెట్లు ఇప్పించిన, నేను స్వయంగా వాళ్ళను నా వాహనంలో తీసుకుపోయి ఆ సదరన్ సర్టిఫికెట్లు ఇప్పించిన. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా చిన్న ఆపత్కాలం వచ్చిందని అన్న వెంటనే వారికి సహాయకుడుగా వెళ్ళి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ ముఖంలో సంతోషం చూసి వచ్చిన కనుక నాతోటి గ్రామ ప్రజలందరూ సన్నిహితంగానే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో తలకొండపల్లి గ్రామానికి నా సేవలు అందించడానికి చాలామంది విద్యావంతులు, అదేవిధంగా ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు నాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ గ్రామాన్ని, ఇది మండల్ హెడ్ క్వార్టర్, సెంటర్లో ఉంది. అటు షాద్ నగర్కి ఇటు ఆమనగల్కి సెంటర్లో ఉంది. మంచి విలేజ్, ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి విలేజ్. ఇలాంటి విలేజ్కు నీలాంటి వ్యక్తి కావాలి అని చెప్పి వాళ్ళు నాకు సలహా సూచనలు ఇస్తున్నారు. వాళ్ళ సలహాల సూచనల ప్రకారం నేను దాన్ని ఫాలో అవుతున్నాను. ఓకే అన్న. అయితే ఇప్పుడు మీరు నిజంగా మీ గ్రామంలో ప్రధానమైనటువంటి మేజర్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న? గ్రామంలో ప్రధానమైన సమస్య అంటే ఏముందంటే, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. అక్కడ చిన్నపిల్లలు 6th క్లాస్ నుంచి 10th టు ఇంటర్ వరకు పిల్లలు చదువుతున్నారు. ఆ స్కూల్ వచ్చేసి ఎత్తు ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చిన్నపిల్లల వ్యర్థాలు అవి డైరెక్ట్గా ఊర్లోకి వచ్చేస్తున్నాయి. రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి. వర్షం వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అది దాని మీద సమస్య పెద్దగా ఉంది. ముఖ్యంగా చెన్నకేశవ స్వామి ఆలయం కొంచెం అటు పరిసర ప్రాంతాలల్లో అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. ఎక్కడ పడితే దుర్గంధమైనటువంటి బాగా మలినమైపోయింది మొత్తం రోడ్లన్నీ. అది పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా ఇక్కడ పాతిన్లు అంటారు. ఈ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనికి పక్కల అక్కడి ఇళ్ళల్లో పాత ఇండ్లు అంటారు. అక్కడ కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పేరుకపోయింది. మూరికాలు కూడా కొంచెం ఇబ్బందులుగానే ఉన్నాయి. అక్కడి ప్రజలకు దోమలు అవి ప్రాబ్లం ఉంది. ఇక్కడ కొత్తిల్లు అంటారు. ఎక్కడంటే కరెంట్ ఆఫీస్ సైడ్ వీధి లైట్ల ప్రాబ్లం విపరీతంగా ఉంది. వీధి లైట్ల ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఏంటంటే, అక్కడి ప్రజలకు ఆ ఊరి చివరన ఉన్నారు కనుక దోమలు విపరీతంగా వచ్చి వాళ్ళను బాధ పెడుతున్న ఇబ్బందులు అవుతున్నాయి. బుడగజంగాల గుడిసెలు ఉన్నాయి. పాపం వాళ్ళకి రోడ్లు లేవు. మొన్నటి వర్షాలు కంటిన్యూ కొట్టినప్పుడు మొత్తం పాపం వాళ్ళ గుడిసెలు వాళ్ళు నీళ్ళలోనే
ఉన్నట్టున్నారు. అది కొంచెం చాలా బాధాకరంగా అనిపించింది. ఓకే. ఇక్కడ ఈశాన్య మూలకి ఒడ్డెర గుడిసెలు ఉన్నాయి, వాల్మీకి అంటారు వాళ్ళని. ఓకే. వాళ్ళు పాపం ఉదయం లేవగానే వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు వెళ్తారు. ఓకే. అక్కడ కూడా వీధి దీపాలు చాలా ఇబ్బంది ఉంది. వాస్తవానికి వాళ్ళకు వాళ్ళు కష్టిస్తేనే వాళ్ళకు పొట్టకు వస్తుంది కనుక వాళ్ళు స్వయంగా వేసుకోలేకపోతారు. అక్కడ ఆ ప్రాబ్లం బాగా ఉంది. ఓకే. ఈ సమస్యలు బాగా ఉన్నాయి. విలేజ్లో ఈ వితంతు పింఛన్లు చాలా మందికి రాలే, ఒక 2-3 years నుంచి రానట్టున్నాయి. మరి వాళ్ళందరి సమస్యలు తీర్చాల్సిన అవసరం ఇంకా ఉంది. ఈ 59-60 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఒక 10-20 మంది 30 మంది వరకు ఈ పెరాలసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా సదరన్ సర్టిఫికెట్లు అవసరం ఉన్నాయి. ఆ పని కూడా ఉంది. అవన్నీ నేను ముందుండి చేయించాలని నిర్ణయం తీసుకున్నా. ఓకే. ప్రస్తుతం ఉన్న విలేజ్లో నీటి సమస్య అయితే అంత బాగానే ఉంది. కొంతవరకు ఎక్కడో ఒకడ చిన్న ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. అదైతే సీసీ రోడ్లు బాగా అవసరం ఉంది. నెక్స్ట్ మనం సర్పంచ్ గెలిచిన తర్వాత ముఖ్యంగా సీసీ రోడ్లు, ఇంకా కొంతవరకు అండర్ డ్రైనేజీలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేయాలి. మెయిన్ మరీ ఇంపార్టెంట్ పెద్ద మైనర్ ఏముందనంటే, నరసింహస్వామి కమాన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ వరకు రోడ్డు చాలా దీనావస్థలో ఉంది. అక్కడ నుంచి అక్కడ వరకు చాలా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే మెయిన్ రోడ్ ఇదే కనుక ఈ రోడ్లో ఈ మోరీ కాలువలకు హోల్స్ పడిపోవడము, రోడ్స్ అన్నీ పగలగొట్టి ఆ పైప్ లైన్లు వేయడము, అది వాహనాలకు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, బాగా ఇబ్బంది ఉంది. అది చాలా ముఖ్యమైన అవసరం ఉంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే, తలకొండపల్లి ఒక 2 బస్ షెల్టర్లు కావాలి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక బస్ షెల్టర్ కావాలి. రెండవది వచ్చేసి ఊరి చివరన లింగాయకుంట అని ఉంటుంది. ఇది రైతు వేదిక యువతల పక్కన ప్రభుత్వ స్థలం ఉన్నట్టుంది. అక్కడ ఒక వెంచర్ కూడా ఏర్పాటు చేసిర్రు. మరి ఆ వెంచర్లో ప్రభుత్వానికి ఏమైనా స్థలం ఇచ్చినట్టయితే ఇక్కడ నుంచి అక్కడ డ్రైనేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఆ ప్రభుత్వ స్థలం దగ్గర ఒకటి ఈ విలేజ్కు సంబంధించి బస్ ప్రయాణికులకు సంబంధించి ఒక టాయిలెట్స్ కట్టిస్తే బాగుంటుంది, ఒక బస్ షెల్టర్ కట్టిస్తే బాగుంటుంది. అది కంపల్సరీ అవసరం ఉంది. బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక బస్ షెల్టర్ అవసరం. ఇప్పుడు ప్రజెంట్గా పాత బస్ స్టాండ్ పోచమ్మ గుడి ఆ ప్రాంతంలో అక్కడ నుంచి ఎక్కడో వర్షపు నీరు వచ్చి పోచమ్మ గుడి దగ్గర జమ అయిపోయి అక్కడ ఉన్న వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది. రెండవది ఏంటంటే, స్వయంగా అంబేద్కర్ గారి విగ్రహం ముందు బిల్డింగ్ ముందల ఒక గుంత ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మనం లైవ్ ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా ఆడ ఒక 3 లోతు నీళ్ళు ఉంటాయి, మురికి నీళ్ళు ఉంటాయి. అక్కడ చెన్నకేశ్వర స్వామి కాలనీ అటు నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడ డ్రైనేజ్ పగిలిపోయి ఆడ జామ్ అయిపోయినది. మరి అది చిన్న సమస్యనే, మరి దాన్ని ఎవరు ఎందుకు నిర్లక్ష్యం చేసారో మరి మనకు దాని గురించి అనుకోకూడదు. కానీ అక్కడైతే 100% సమస్య ఉంది. ఆ సమస్య ఉంది. ఆ సమస్య తొందరగా సాల్వ్ అయితే అక్కడ నుంచి వాహనాలు వనికి జనాలు ప్రజలు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పెద్దది. ఇంకొకటి ఏమున్నదన్న అంటే, ఈ గ్రామంలో రైతులు ఎక్కువగా ఉన్నారు, చిరు వ్యాపారాలు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ శనివారం రోజు అంగడి జరుగుతుంది. ఈ రైతులు కూరగాయలు తెంపుకొచ్చుకొని శనివారం రోజు అంగట్లో అమ్మడానికి ఒక అంగడి బజార్ లాంటిది అవసరం ఉంది. ఈ మెయిన్ రోడ్లో ఈ అంగడి బజార్ కావడం వల్ల ఆ శనివారం రోజు ఈ చిరు వ్యాపారస్తులకు, విలేజ్లో ఉన్నటువంటి మహిళలకు ఆ అంగడికి పోయి వచ్చే వరకు ఆ రోడ్డు పైన వాహనాలకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎక్కడైనా ఒక ఖాళీ ప్లేస్ గ్రామానికి సమీపాన కావచ్చు, సెంటర్లు ఎక్కడైనా కొంచెం ఈ గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏదైనా మంచి సంతకు ప్లేస్ ఏర్పాటు చేసి వాళ్ళను ఆ సంతానంలో చేస్తే బాగుంటుంది అని నాకు అది కూడా ఒక సమస్యగా అనిపించింది. సో అయితే ఇవన్నీ నాకు తెలిసి ఒక మంచి, అంటే మీకంటే ఒక ఆలోచన ఉంది వాస్తవానికి గ్రామం పైన. మీరు అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పగలుగుతున్నారు, ఈ సమస్యలన్నీ కూడా మీరు చెప్పగలుగుతున్నారు. సో అయితే ప్రజెంట్గా ఇప్పుడు జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న? జనాలన్న చాలా నన్ను ప్రేమగా ఆహ్వానిస్తారు. నాకున్న చిన్న చిన్న వ్యాపారాలల్లో నేను వాళ్ళకి దగ్గరగా ఉండే వ్యాపారాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి జిరాక్స్ సెంటర్ ఉంది. మా భార్య అది మెయింటైన్ చేస్తారు. వాటర్ ప్లాంట్ ఉంది, నా కొడుకు మెయింటైన్ చేస్తారు. ఈ వాటర్ అనేది రెగ్యులర్గా వాళ్ళ ఇళ్ళకి నా వెహికల్ పోతుంది. పోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ చేసినప్పుడు నేను
నా కొడుకుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే వాళ్ళు వాళ్ళ టైంకు అందిస్తారు కనుక నా మీద మంచి అభిప్రాయం ఉంది. ఎవరికైనా పేదవాళ్ళు కొంచెం కొంచెం పూర్ ఉన్నారు, ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఆ వాటర్ కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము. ఓకే ఎవరైనా తెలియక ఏదైనా అప్లికేషన్ రాయాలి, ఏదన్నా అది వచ్చినప్పుడు మేము మా భార్య కూడా అప్లికేషన్స్ అవి రాసి మంచి సలహాలు ఇస్తుంది ఈ గ్రామ ప్రజలకి. ఓకే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎందుకు వేయాలనుకుంటున్నారు? అదేదో వేరే పార్టీల నుంచి అవకాశం లేదా? మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే ఎందుకన్నా అంటే నేను అన్ని పార్టీలకు పనిచేసిన. ఓకే గతంలో యువజన కాంగ్రెస్లో నేను తాలూకా జనరల్ సెక్రటరీగా పనిచేసి ఓకే వంశీచందర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాను. ఓకే తర్వాత బీజేపీ నుంచి మళ్ళీ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆచార్య గారి ఉప్పల వెంకటేష్ గారి ద్వారా ఆచారన్న గారికి నేను అప్పుడు సపోర్ట్ చేసి ఆయన ప్రచారంలో భాగంగా నేను ఆయనకు సేవలు అందించిన. ఓకే తర్వాత మళ్ళీ ఉప్పల వెంకటేష్ అన్న ఆదేశాల మేరకు నేను మళ్ళీ జయపాల్ యాదవ్ అన్న కూడా నేను ప్రచారం చేసిన. ఓకే ఈ 3 పార్టీల మంచి చెడు మొత్తంగా అనుకున్నా. ఓకే నాకేమనిపించింది అని అంటే మనకంటూ ఒక స్టామినా ఉండాలి, మనమంటూ ఒక స్టామినా సంపాదించుకోవాలని నేను ఊర్లో అప్పటి నుంచి అన్ని వర్గాలతోటి, ఓకే అన్ని కులాలతోటి, అన్ని మతాలతోటి, అందరితోటి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నా, వాళ్ళకు అందుబాటులో ఉంటున్నా. ఓకే ఉంటున్న తర్వాత వాళ్ళు నన్ను మంచిగా ఆదరిస్తున్నారు, మంచిగా ఉన్నది. అంతలోపల 3 పిల్లల వ్యవహారం ఉన్నది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 పిల్లలను ఉన్న కాంటెస్ట్ 95 తర్వాత అని అన్నప్పుడు నేను అందులో బ్లాక్ అయిపోయినా. ఓకే మళ్ళీ ప్రజాపాలన వచ్చింది, రేవంత్ రెడ్డి అని వచ్చిండు. రేవంత్ రెడ్డి అని వచ్చిన తర్వాత ఒక మంచి మాట చెప్పిండు, 3 పిల్లలు వచ్చిన తర్వాత 3 పిల్లలను తీసేస్తున్నా అన్నాడు. ఓకే ఆయన 3 పిల్లల కాంటెస్ట్ లేకపోయినా, ఉన్నోళ్ళు లేకపోయినా నేను సేవలు అందించిన. ఓకే మళ్ళీ ఆయన తీసేసినప్పుడు కూడా కంటిన్యూ అదే విధంగా ఉన్నా. ఓకే బీసీ 42% అన్నప్పుడు బీసీలకు వచ్చింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయిన, ప్రయత్నం చేయాలనుకున్నా. ఓకే తర్వాత అది మరి ఏం జరిగిందో అది ఉల్టా అయిపోయింది. తర్వాత మళ్ళీ రిజర్వేషన్ వచ్చి జనరల్ వచ్చింది. ఓకే జనరల్ సీట్లోనైనా సరే పోటీ పడాలని నేను ఒక తత్వం తీసుకున్నా. ఓకే నా సేవలు ప్రజలకు అందినాయి, మళ్ళీ ఇంకా సేవలు నేను అందియాలి. నా ప్రజలపైన, ఈ తలకొండపల్లి ప్రజలపైన నాకు బాగా నమ్మకం ఉంది. ఓకే తలకొండపల్లి ప్రజలు ప్రేమకు అభిమానికి ప్రాణం ఇస్తారు. ఓకే ఓటును లెక్క చేయరు, ప్రాణం ఇస్తారు అన్నప్పుడు ఓటునే లెక్క చేయరు. అతోటి సదరు వ్యక్తి కావాలి అన్నప్పుడు అవతల వ్యక్తి కాకుండా వెనుక వచ్చేస్తారు. అయితే ఆ నమ్మకం పెట్టుకొని నేను ఇప్పుడు ప్రజల్లోకి ఇండిపెండెంట్గా బయలుదేరుతున్నాను. ఓకే అన్న, అయితే విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలల్లో ఎలక్షన్స్లో అసలు ఈ పబ్లిక్ ఎందుకు ఓటేయాలన్న, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొందరు పార్టీ పరంగా వెళ్తారు, పార్టీలను మాత్రమే చూసుకొని ఓట్లేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తిని అంటే నార్మల్గా నా వర్షన్ ఏంటంటే కొన్ని పార్టీలు మారినా కూడా ఒక క్యాండిడేట్ మంచి వ్యక్తి ఉందంటే ఆయన ఓటేయాలని నేను చెప్తాను. అవును, పార్టీలతో మనకు సంబంధం లేదు. ఈ స్థానిక ఎలక్షన్స్లో అయితే దాని గురించి అసలు రానే రాదు, ఎందుకంటే పార్టీ గుర్తులు ఎలాగో ఉండవు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి గుర్తులు కూడా చేంజ్ అవుతా ఉంటాయి. దీని విషయంలో మీరు ఏమంటారు అన్న? ఇది సబ్జెక్ట్, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది పార్టీ గుర్తులు ఉండవు. కాకపోతే పార్టీ కార్యకర్తల బలాబలాలు ఉంటాయి. పార్టీ కార్యకర్తల బలాబలాలు ఉన్నప్పుడు ఏమైందంటే ఆ పార్టీలో 4, ఈ పార్టీలో 4, అక్కడక్కడ వాళ్ళు నాకు కావాలి ఆశావాహులు ఉంటారు. ఇంకా పెద్ద మనసులో పోయి వరకు ఒకరికి ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళ దాంట్లో మంచోడు అయి ఉండాలి, సమాజానికి సేవ చేసేవాడు అయి ఉండాలి. ఓకే, ఆ సేవలు అందించే వాళ్ళు ఎవరని కూడా పబ్లిక్ ఆలోచన చేస్తారు. నిజంగా ఆలోచన ఇలా 6G ఇంటర్నెట్ అయింది, ప్రతి ఒక్కరూ మంచి అవగాహనతో ఉన్నారు. ఎలక్షన్ అంటే ఏంది, దాన్ని ఎట్లా చేయాలి, ఆ జనాలతో ఎట్లా ఉండాలి, అదొకటి. ఓటర్ దగ్గరికి లీడర్ ఎట్లా వస్తుండు, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వారికి ఎట్లా బుద్ధి చెప్పాలి అనేది వాళ్ళ లోపల ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది.
ఫిక్స్ అయింది. దానికి ఇక వేరే సమస్య లేదు. ఎవరికి వేయాలి ఓటు అనేది ఆల్రెడీ సబ్ క్యాండిడేట్ను డిక్లేర్ చేసినప్పుడే వాళ్ళకు ఓటు ఎవరికి వేయాలని డిసైడ్ అయిపోయింది. నేనున్న నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను ఒక 100 మందిని పిలిచి రాండమ్మా అంట, కడుపు నిండా భోజనం పెడతా, వాళ్ళకి కావాల్సిందో మంచిగా చెడ ఇస్తా. నన్ను ఈరోజంతా పిలుచుకున్నావు, నీ జెండా మోసిచ్చినావు, జై కొట్టించినావు, నేను వెళ్ళిపోతాను, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాను. మళ్ళా రోజు ఇంకో లీడర్ వస్తాడు, ఇంకో పార్టీ లీడరు, ఇంకో అభిమాని వస్తాడు, అదేవిధంగా భోజనాలు పెడతాడు, మంచి చెడ్డ చూస్తాడు, ఆ గంట సేపు వాళ్ళని ప్రేమగా చూస్తాడు, పంపించేస్తాడు. వాళ్ళు ఏందంటారు అనుకుంటారంటే, మేము చదువుకున్న వాళ్ళం, మేము మాకు తెలివి మాకుంది, ఆయన మమ్మల్ని కూలికి పిలిచిండు, మేము కూలికి పోయినాం, మేము ఎవరికి ఓటేయాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఈ గ్రామ పంచాయతీ అభ్యర్థులకు పార్టీ బలం ఉన్నందుకు ఆ పార్టీ కార్యకర్తలే మిగిలిపోతారు. ఈ ఓటర్స్ అంతా ఆయన పిలిచిండు, మేము వచ్చినాము, ఆయన చేయగొట్టినా మేము వచ్చేసినామని వాళ్ళు పాపం వచ్చేస్తారు, ముఖం చూసి వచ్చేస్తారు. అది వాళ్ళ గెలుపు అని మనం అనుకోకూడదు. రేపొద్దుగాల ఆ వ్యక్తి గెలిచిన తర్వాత మళ్ళీ కూలికే వాడుకుంటాడా, ఆయన అవసరానికి వాడుకుంటాడా, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నేను అట్లా వాడుకున్నా నన్ను కూడా విమర్శిస్తారు. నేను ఈ తలకొండపల్లి గ్రామ పంచాయతీకి వెళ్ళి నేను వాళ్ళని ఏమని అడుగుతున్నా అంటే, రెగ్యులర్గా ప్రతి ఉదయమో సాయంత్రమో ఎప్పుడో ఒకసారి మేమిచ్చే మినరల్ వాటర్ మీ ఆకిట్లకు వస్తాయి. నేను ఏదైనా గెలిచిన తర్వాత మీకు ఏదైనా మీరు చెప్పిన పని నేను ఏదైనా చేయకపోతే నా నీళ్ళ బండి వస్తుంది, ఆ బండి డ్రైవర్తో పంపినా పని అయిపోతుంది, ఆ బండి అక్కడ ఆగిపోయినా కూడా నేను అక్కడికి వచ్చేస్తాను. చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే, అసలు సూపర్. అయితే నాకు ఆ ధీమా ఉంది. చిన్న సమస్య ఉంది ఈ గల్లీలో, అరే ఆ వాటర్ బండి వచ్చింది, పోస్ట్ మ్యాన్ లాగా నా వెహికల్ డ్రైవర్ కావచ్చు, వాళ్ళ సమాచారం నాకు అందిస్తాడు. నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతా అనే నమ్మకం నాకు ఉంది, అయితే కూడా. అదొకటి. ఇంకొకటి ఏందన్నా అంటే, తలకొండపల్లి మా నాన్నగారు కావచ్చు, మా ముదిరాజు కుల పెద్దలు కట్టమీద నరసింహ అని ఉంటారు, పెద్ద మనిషి, స్వర్గస్థులయ్యారు. నూకం కృష్ణయ్య అని ఉంటారు, ఆయన స్వర్గస్థులయ్యాడు. బోలో బాబాయ్ అని ఉంటాడు, బోల్ల వెంకటయ్య అని ఉంటాడు. ఇట్లా వీళ్ళు కొంతమంది ఈశ్వర్ కృష్ణయ్య వాళ్ళంతా ఇప్పుడు ఉప సర్పంచ్ భాషమ నరసింహ, మా కులంలో కూడా కొంతమంది పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పేరు కోసం ఊరికి సేవలు చేశారు. నాకు కూడా వాళ్ళు మరణించారు కదా, ఇప్పుడు వాళ్ళని మనోళ్ళు యాద్ చేస్తారు. నాకు కూడా ఏమనుందంటే, నా మరణం తర్వాత నన్ను నా గ్రామ ప్రజలు యాద్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మా నాన్నని యాద్ చేస్తారు, నా గ్రామ ప్రజలు నా మరణం తర్వాత నన్ను గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదో ఒక సేవ చేయాలి. ఇప్పుడున్న రాజకీయాలలో భూమి లేనివాడు, పేదవాడు రాజకీయంగా కాంటెస్ట్ చేసే అవకాశం ఉంది, కానీ గెలుపు చాలా బరువైన పని అయింది. ఇక మనం బరువు అంటే ఇక ఏం బరువు నీకు అర్థమైంది కనుక నేనేమంటున్నా, నేను ఆ బరువు ఎలాంటి బరువు పెట్టుకోకుండా నా వ్యక్తిత్వం, నా పనితనం చూసిర్రు. ఏ పదవి లేనప్పుడే నా పనితనం నా గ్రామస్తులు చూసిర్రు. నాకు పదవి వస్తే నేను ఇంకెంత ముందుకు వెళ్ళిపోతా అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మనసులో ఉంది, నా మీద మంచి అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏ గుర్తు వచ్చిందన్న? నా గుర్తు వచ్చేసి సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు వచ్చింది. రెండో నెంబర్, సీరియల్ నెంబర్ 2 మీద కత్తెర గుర్తు వచ్చింది. ఆ కత్తెర గుర్తు నిగనిగలాడిపోతుంది తలకొండపల్లి. చాలా హ్యాపీగా ఉంది నాకు. కొంతమంది ఓటర్స్, నేను ప్రచారానికి నా భార్య బిడ్డలతోటే వెళ్తున్నా, నా ఇంకొక 4 సన్నిహితులతో వెళ్తున్నా. నేను ఎక్కువ ధూమ్ధామ్ చేయటం లేదు, ఎలక్షన్ ఖర్చు ఎక్కువ పెట్టాలనే ఉద్దేశం నేనేం తీసుకోలేదు. నేను చట్టపరంగానే పోవడానికి నిర్ణయించుకున్నా. మీ వాల్ పోస్టర్ మా ఇంటికి అతికి, నీ వాల్ పోస్టర్ నా ఇంటికి అతికి, హార్ట్ఫుల్గా అడుగుతారు. ఇది నిజం అన్న, రూబు కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది అతికే ఫస్ట్ అని చాలామంది అభిమానిస్తారు. గ్రామంలో చదువుకున్న యువకులు నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు
మీలాంటి వారు కావాలి, ఓకే మీలాంటి వారు ఈ గ్రామంలో ఒకరు ఉండాలి, ఓకే సేవ చేసే అవకాశం మీకు రావాలి, మేము సపోర్ట్గా ఉంటామని యువకులు చాలా ఎక్కువగా నన్ను ప్రోత్సహిస్తున్నారు, మహిళలు ఇంకా ఎక్కువగా. ఓకే ఓకేనా. ఇప్పుడు సపోజ్ మీ గ్రామంలో మీకు అవకాశం, తలకొండపల్లి గ్రామంలో మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని గెలిపించినాను, సో మీరు చేయబోయే డెవలప్మెంట్స్ ఏముంటుండొచ్చు మీ ఊరి గ్రామాభివృద్ధి కోసం? ఓకే, మంచి క్వశ్చన్ అడిగినా అన్న. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి, ఓకే ముఖ్యమంత్రి గారి సహోదరులతోటి కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఓకే పరిచయాలు ఉన్నాయి, ఎస్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీలో మోడీ గారు, ఢిల్లీ పార్లమెంట్లో ఉంటారు కదా, ఓకే పార్లమెంట్ ఎనాక్స్లో మా బావ అక్క ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే గ్రామ పంచాయతీ నిధుల కోసం అవసరమైనప్పుడు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలిసే అపాయింట్మెంట్ తీసుకొని కలిసే ఛాన్స్ కూడా నాకుంది, ఓకే తొందరగా కలవచ్చు. ఓకే పార్లమెంట్ ఎంప్లాయీ మా బావగారు కనుక ఓకే నేను ఆయన ద్వారా నేను మోడీని కలిసే అవకాశాలు ఉన్నాయి. నేను మోడీ గారిని కలిసి కూడా గ్రామానికి నిధులు తేవడానికి నేను బరాబర్ ముందుకెళ్తా, ఓకే తేయగలుగుతా. ఓకే ఇంకొక ఆప్షన్ ఏంటంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మిత్రులు, సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న నేను సర్పంచ్గా ఇండిపెండెంట్గా 3 పార్టీలతోటి నేను పోరాడి ఈ గ్రామ ప్రజలు నన్ను గెలిపించారు, ఓకే పార్టీలకు అతీతంగా నాకు ఓట్లు వేసారన్న. ఓకే కనుక నువ్వు నన్ను ఏంటంటే నా గ్రామానికి కావాల్సిన నిధులు అన్న అని ఓకే నేను అన్నను రిక్వెస్ట్ చేస్తా, డైరెక్ట్ పోగలుగుతా. ఓకే ఇంకో మిరాకిల్ ఏందో తెలుసా అన్న, ఓకే నా గ్రామ ప్రజలు నన్ను మంచిగా ఇంకా మంచిగా మెజారిటీతో ఆశీర్వదిస్తే 24 గంటల సమయం, గెలిచిన 24 గంటల సమయంలో పార్టీలన్నీ పక్కకెట్టి, ఓకే అంటే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గానే ఓకే అభివృద్ధి పదంలో నడవడానికి ఓకే ఆయన దగ్గరికి వెళ్తా ఓకే అని నేను అంటున్నా. నేను 100% దానికి నేను ఎలక్షన్ కమిషన్ ఏవైతే నిబంధనలు పెట్టిందో దాని ప్రకారంగా నేను వస్తున్నా. ఓకే వస్తున్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా వెళ్తా, మోడీ గారి దగ్గరికైనా నేను వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు వే ఉంది, ఓకే 100% వే ఉంది, ఎస్ నేను సాధిస్తా, నాకు నమ్మకం ఉంది. నేను ఇంకొక మిరాకిల్ విషయం చెప్పాలి. ఓకే నా 13వ ఏట ఆ, చిన్నతనంలో ఢిల్లీని ఒకసారి నా కళ్ళతో చూడాలని నా మైండ్లో పడేది. ఆ, చెడ్డీ లాగుతోటి ఆ, 65 రూపాయలు జేబులో పెట్టుకొని నేను ఢిల్లీకి వెళ్ళిన. ఓకే 30 రూపాయలు హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు టికెట్, ఓకే 30 రూపాయలు, ఓకే 21 రూపాయి ఇమ్లీ గాంధీ బస్ స్టాండ్. మీ గ్రామంలో కావచ్చు, లేకపోతే జనరల్గా Okay. అడిగే క్వశ్చన్ ఏంటంటే, అడగండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఓటర్లు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న పాయింట్ లో. ఎస్, మంచి క్వశ్చన్ అడిగినా. తలకొండపల్లి గ్రామ పంచాయతీల ఓటర్ల నాడి ఎట్లా ఉందంటే మార్పు అనేది కావాలని పెద్ద అంటే కాన్సెప్ట్ పెట్టుకురాలి. ఓకే మార్పు కావాలి. ఓకే ప్రతిసారి ఒకరేనా? ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి తెలుగుదేశం వచ్చింది, తర్వాత జగన్ పార్టీ వచ్చింది, ఓకే తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. ఓకే తలకొండపల్లిలా మరి ఇప్పుడు ఒకటే వస్తుంది. ఒక్కసారి మారాలి, ఓకే మార్పు రావాలి. ఓకే అంటే ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ ముదిరాజు సర్పంచ్ లేరు స్వతంత్రం వచ్చినప్పటి సంది. ఓకే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి సంది ముదిరాజు సర్పంచ్ లేరు. ఒక ఉప సర్పంచ్ వరకే వచ్చి ఆగిపోయారు. పరిమితమయ్యారు. ఈసారి ఒక ముదిరాజుని గెలిపించుకోవాలని మంచి పట్టుదల వచ్చింది. ఓకే మంచి పట్టుదల వచ్చింది. జనాల వాళ్ళ నాడి నేను కనిపెట్టిందని అంటే మార్పు కోరుకోవాలి, ఎస్ మార్పు కోరుతురు. ఓకే ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు నీడ కోతే ఆ చెట్టు మీద పక్షులు ఉంటాయి, కింద ఉండే జీవులు కింద ఉంటాయి, పైన ఉండే జీవులు పైన ఉంటాయి, మధ్యలో బతికేటి మధ్యలో బతుకుతాయి. ఆ రకంగా ఇప్పుడు అదే నీడని ఎందుకు ఒక్కసారి కొత్త ఇంకో చెట్టు మారుదాం ఎస్ అనే తత్వం ఈ ఊరి ప్రజలలో మాత్రం ఉంది. ఓకే ఆ మార్పును వాళ్ళు మారుస్తారని నాకు నమ్మకం వచ్చింది. మార్పు 100% జరుగుతుందని నమ్మకం వచ్చింది. ఇంకా నేను బలంగా ధైర్యంగా ఉన్నా. ఓకే
ఇది వాస్తవం, మార్పు జరుగుతుంది. ఓకే అన్న, ఇప్పుడు మీరు మంచిగా ప్రజల్లోకి మంచిగా వెళ్తూ ప్రజల యొక్క స్పందన ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాస్తవానికి. మీకు అసలు ఈ రాజకీయం దీంట్లోకి అంటే దీనిపైన అసలు ఇంట్రెస్ట్ కలగడానికి మెయిన్ కారణం అన్న? రాజకీయం మీద ఇంట్రెస్ట్ కలగడానికి మెయిన్ కారణం ఏంటంటే తలకొండపల్లిలో కండరంగయ్య గారు అని ఉన్నాయి. ఓకే. కండరంగయ్య సేట్. ఓకే. ఆయనను చూసి గుంపెల్లి శ్రీనివాస్ రెడ్డి అని, ఓకే, ఆయనను చూసి ఆకుల వెంకటయ్యను చూసి, ఓకే, అదేవిధంగా మా నాన్నగారు, ఓకే, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు పబ్లిక్లో మంచి సేవలు అందించారు, మంచి పేరు తెచ్చుకోరు. ఓకే. వాళ్ళకు లాగా నేను పేరు తెచ్చుకోవాలనేది దాని ఆ ఉద్దేశంతో రాజకీయాలు, ఓకే, రాజకీయం చేయాలి, ప్రజలకు ఇంకెక్కువ సేవ చేయొచ్చు ఓకే అనే విధంగా రావడం జరిగింది. ఇప్పుడు కొంతమంది నాతోటి ఏమంటారంటే, నువ్వు పదవి లేనప్పుడే ఎంతో సేవలు చేసినావు, నీకు ఒక పదవి ఉంటే ఇంకా కొంచెం మాకు ఇంకా మంచి జరుగుతుంది అనే ఉద్దేశం వాళ్ళు నాతోటి అన్నప్పుడు నేను దాన్ని నిర్ణయం తీసుకున్నాను. ఓకే. ఓకేనా, ఆఖరిగా మీరు మీ తలకొండపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు జుట్టు తిరుపతి ముదిరాజ్. తలకొండపల్లి గ్రామ ప్రజలకు నేనేం చెప్తున్నా అంటే, ఈ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో గ్రామ పంచాయతీ సమస్యలు, నేను అవన్నీ చురుగ్గా సాల్వ్ చేస్తా. మీకు ఎక్కడున్నా మీకు ఒక బిడ్డలాగా నేను మీ వెన్నంటూ ఉంటా. నేను ఇప్పుడున్న సమయంలో నేను మీకు సేవ చేయడానికే నేను నిర్ణయించుకున్నా. నా వ్యాపారాలు నా పిల్లలు చూసుకుంటారు, నా భార్య చూసుకుంటుంది, నాకు పెద్ద వ్యాపారాల మీద ఆలోచన ఏం లేదు. ఓకే. నేనున్నది ఇప్పుడు ఆలోచన ఒకటే, గ్రామ ప్రజలకు ఏదైనా ఒక సేవ చేయాలి, నా మరణం తర్వాత వాళ్ళు నన్ను గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో నేను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. నాకు ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నన్ను కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించగలరు. ఈ కత్తెర గుర్తు అనేది మన గ్రామ అభివృద్ధికి, మన గ్రామంలోని మార్పుకు ముందుంటుందని నేను భావిస్తున్నా, ముందుండాలని నేను భగవంతుని కోరుకుంటున్నా. అదేవిధంగా మీరందరూ నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను. ఓకే. ఓకే అన్న, మీరు మనస్ఫూర్తిగా మీరు గెలవాలని మా యొక్క తెలంగాణ శబ్దం తరఫున మేము కోరుకుంటున్నాము. మరొక వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే. థ్యాంక్ యూ.